దక్షిణ మధ్యమ రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ మిత్రుడు శ్రీ రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు, సదస్సులకు నమస్కారం. ఆంధ్ర లలిత కళా సమితి ఈ రైల్వే శాఖకు వారికి సంబంధించిన సాంస్కృతిక సంస్థ. ఆంధ్ర లలిత కళా సమితి ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. ఉత్తమ స్థాయికి చెందిన కార్యక్రమాలు. ఈనాడు ఆంధ్ర లలిత కళా సమితి తరఫున కాక అందులో ఉన్నటువంటి కొందరు, తర్వాత రిటైర్ అయిన రైల్వే ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ నటీనట సమాఖ్య తరఫున ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ ఫిరదౌసి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొట్టమొదట ఫిరదౌసి అనగానే నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలిచే మహనీయుడు, మహాకవి జాషువా కనిపిస్తాడు. జాషువా రచించిన కావ్యాల్లో గబ్బిలం, ముంతాజ్ మహల్, ఫిరదౌసి అగ్రగణ్యమైనటువంటి కావ్యాలు. ఫిరదౌసి పాత్రధారి కడారు ఆనందరావు గారు. విశేషం ఏమిటంటే ఆయన నటన, సంభాషణల ఉచ్చారణ ఎంత గొప్పగా ఉన్నాయో, ఆయన పద్య గానం కూడా అంత బాగుంది. పైగా దీనికి సంగీతాన్ని సమకూర్చింది కూడా కడారు ఆనందరావు గారు. తర్వాత గమనించదగిన వాడు గణనీయుడు గజనీ మహమ్మద్ పాత్రధారి. నేను జాన తర్వాత వస్తున్నాను. నాకు అసలు వాడు అక్కడ పడాడు. అచ్చంగా మన పాత బస్తీ ఉంటుంది. ఎట్లాగా నీ పేరేంటి? అప్పర్ స్టామ్ అంటే నువ్వు ఆ ప్రాంతంలో పడివా? ఇది గురుగావని వాడు శ్రీకాకుళం పార్వతీపురం అయితే ఇది ఎలా చేసావబ్బా? అంత ఉర్దూ ఆ అక్షం బచ్చా కవుది బక్క కారణం ఉంటారు. పాట పాడాడు, కవ్వాలి పాడాడు. 73 సంవత్సరాల వయసు. నువ్వు ఒకసారి ప్రత్యేకించి నీ ప్రదర్శన పెట్టు. అప్పుడు రైట్, చాలా సంతోషం. నేను మొత్తం చెప్తున్నాను, అందరూ కూడా చాలా బాగా నటించారు. నిర్వహించాల్సింది సమర్థంగా ఆయన ఈ నాటకాన్ని నిర్వహించారు. పాత్రను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మంచి లలితమైన హాస్యం ఉంది, ఎక్కడ అనౌచిత్యం లేదు, ఓవర్ యాక్టింగ్ లేదు. అది విశేషం. చాలా సంతోషం. మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహాకవి జాషువా నాకు ఒక ఆత్మీయుడు. ఎన్నో ఏళ్ల తరబడిగా కలిసి ఉన్నాం మేము. మహాకవి జాషువా ఫౌండేషన్ అధ్యక్షుడిగా నేను ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నాము. చేసిన పెద్దలకు, తర్వాత ప్రేక్షక మహాశైలకు నా మనస్పూర్వక వందనాలు. పెద్దలకు, సదస్సులకు నా నమస్సులు. ఈనాటి ఈ కార్యక్రమానికి కారణం జాషువా గారి 113వ జయంతి సందర్భంగా ఈ నాటకాన్ని మేము ఇక్కడ ప్రదర్శించాము. శ్రీ భుజంగరావు గారు సమర్పించడానికి ముందుగా ఈ నాటకం శ్రీ కడారు ఆనందరావు గారిని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.